ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం శ్రీహరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించిండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం శ్రీహరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఎన్టీఆర్ లేకపోతే కేసీఆర్ లేడంట. ఎన్టీఆర్ లేకపోతే కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదని మన గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు ఎగతాళిగా మాట్లాడడం ఆయన సంస్కార హీనతకు, రాజకీయ దివాలా కోరుతనానికి ఇది ఒక నిదర్శనం. ఎవరి భిక్షతో ఎవరు బతికారో తెలంగాణ సమాజానికి తెలుసు. గుంపు మేస్త్రి గారు కేసీఆర్ గారు ఎన్టీఆర్ శిష్యుడు కాదనం. మరి గురుద్రోహి ఎవరయ్యా? కేసీఆర్ గారు ఎన్టీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాట వాస్తవం. కానీ ఆ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీ లాక్కొని చివరి రోజుల్లో కన్నీళ్లు పెట్టించిన చరిత్ర ఎవరిది? ఆ వెన్నుపోటుదారుల పంచెన చేరి ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే సిగ్గు లేదా నీకు? కేసీఆర్ గారు ఎదిగింది ఎవరితో? ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలతో ఎమ్మెల్యే అయ్యాడు నిజమే. కానీ ఎన్టీఆర్ ఆశయాలను, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కాంగ్రెస్ తో కలిసి కాదయ్యా. 14 ఏళ్లు ముక్కు అని దీక్షతో పోలీస్ తూటాలకు ఎదురొడ్డి సావుకు తెగించి తెలంగాణ సాధించి కేసీఆర్ గారు ఎదిగారు. ఆ దమ్ము, ఆ తెగువ నీకుందా రేవంత్? నువ్వెవరి భిక్షతో బతుకుతున్నావయ్యా? టీడీపీలో గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకొని ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న నువ్వు ఎవరి భిక్షతో బతుకుతున్నావు? ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత నీకుందా? పార్టీ మారిన ప్రతిసారి సిద్ధాంతాలు మార్చే నీవా ఎన్టీఆర్ గురించి మాట్లాడేది? ఎన్టీఆర్ గారు లేకపోతే కేసీఆర్ లేరు అనడం నీ అజ్ఞానమయ్యా. ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ లేదు, సోనియా గాంధీ భిక్ష లేకపోతే నువ్వు లేవు అంటే ఊరుకుంటావయ్యా? గురువును మించిన శిష్యుడు కేసీఆర్. ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల కోసం పార్టీ పెడితే మా దేవుడు, మా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిండ్రా భయ్. ఎన్టీఆర్ గారు 2 కిలోల బియ్యం ఇస్తే మా దేవుడు, మా కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, రైతు బంధు, దళిత బంధు ఇచ్చిండ్రా భయ్. ఇది చరిత్ర. దీన్ని వక్రీకరిస్తే తెలంగాణ సమాజం క్షమించదు బిడ్డ. కేసీఆర్ గారిని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో, నీ చరిత్ర ఏంటో ఒక్కసారి ఇంట్లోకెళ్ళి అద్దంలో చూసుకో. లేకపోతే తెలంగాణ ప్రజలు నీ నోరు నీ అంకంగా వాయిస్తారు బిడ్డ. తస్మత్ జాగ్రత్త. ఇది గుర్తుపెట్టుకో.